హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ మ్యాగజైన్ అయినటువంటి న్యూ ఇండియా సమాచారంలోని రెండవ పార్ట్ గురించి తెలుసుకుందాం. మొదటి పార్ట్ ఇంతకుముందు వచ్చేసా, ఇది రెండవ పార్ట్. ఇందులో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ అయితే అవసరమవుతాయో వాటిని మాత్రమే డిస్కస్ చేసి క్వశ్చన్ టు ఆన్సర్ ఈ విధంగా వస్తుంది అనే ఒక విధానాన్ని తెలుసుకుందాం. ఇందులో మొదటి ఆర్టికల్ ప్రజాస్వామ్య పండుగ. ఇది ప్రజాస్వామ్య పండుగ అనే ఆర్టికల్లో మనకు కావాల్సినది ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలని నిర్వహించింది? ఆన్సర్ 5 రాష్ట్రాలు. అవి ఏ రాష్ట్రాలు? ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్. ఇది ఇంకొక రాష్ట్రం మణిపూర్ రాష్ట్రం. ఇక్కడ మరొక విషయం, ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్యే సీట్లకు గాను పోటీ చేయబడుతున్నాయి? మొత్తం 403. మొత్తం 403 శాసనసభ స్థానాలకు. అదేవిధంగా పంజాబ్లో 117 స్థానాలకు. అదేవిధంగా ఉత్తరాఖండ్లో 70 స్థానాలకు, గోవాలో 40 స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా మణిపూర్లో 60 స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన పాయింట్, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏకైక ఈశాన్య రాష్ట్రం ఏది అనే ప్రశ్నకు మణిపూర్. ఇది మణిపూర్ రాష్ట్రం. ఓన్లీ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ స్టేట్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే ఇక్కడ మొత్తం 5 రాష్ట్రాలకు గాను ఎంతమంది ఓటర్లు పాల్గొంటున్నారు? ఎంతమంది ఓటర్లు? 18,34,00,000 మంది ఓటర్లు పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల కాలంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ 5 రాష్ట్రాలకు గాను ఎంతమంది ఓటర్లు పాల్గొంటున్నారు? అదేవిధంగా మూడో ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు నిర్వహించలేదు? అప్పుడు ఈ 5 రాష్ట్రాలు తెస్తే నిర్వహించిన రాష్ట్రం తెలుస్తుంది. మరొక ప్రశ్న, ఇటీవల కాలంలో ఈ జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏకైక ఈశాన్య రాష్ట్రం ఏది? ఆన్సర్ మణిపూర్. ఏకైక ఈశాన్య రాష్ట్రంలో ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయి? మొత్తం సీట్లు 60 సీట్లు. ఓకే, మరొక పేజీ, జాతి కళల సహకారానికి యువతే ఆధారం అనే ఆర్టికల్లో, ఇది జాతి కళల సహకారానికి యువతే ఆధారం అనే ఆర్టికల్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యువత శక్తి సామర్థ్యాలు లేకుండా ప్రపంచంలోని ఏ ఉద్యమైనా సరే, మరే సిద్ధాంతమైనా సరే బలోపేతం కాదు. నిర్మాణమైన, విధ్వంసమైన యువత శక్తి మీదే ఆధారపడి ఉంటాయి అనే ఒక ఆర్టికల్ కొనసాగింపుగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమయ్యేవి. ఇక్కడ ఇది ఏ సందర్భంలో జరిగింది? స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వెలువడడం జరిగింది. ఎవరి జయంతి? స్వామి వివేకానంద. ఎప్పుడు? జనవరి 12 జరిగిన ఒక సదస్సులో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా అవసరమయ్యే క్వశ్చన్స్ ఇక్కడ ఈ ఆర్టికల్లో భాగంగా ప్రస్తుతం దేశంలో 18 నుంచి 24 సంవత్సరాల వయసు వారు, ప్రస్తుతం దేశంలో 18 నుంచి 24 సంవత్సరాల వయసు వారు ఎన్ని కోట్ల మంది కలరు? ఇది ఎకానమీలో కూడా అడగవచ్చు, కరెంట్ అఫైర్ కూడా చెందుతుంది. అదేవిధంగా ప్రస్తుత భారతదేశ సరాసరి వయస్సు ఎన్ని సంవత్సరాలుగా ఉంది? ఆన్సర్ 29 సంవత్సరాలు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే, ఎకానమీలో ప్లస్ కరెంట్ అఫైర్లో కూడా ఇది అడగడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు? ప్రస్తుత భారతదేశ జనాభా సరాసరి వయసు 29 ఇయర్స్. అదేవిధంగా
మన దేశంలో 65% పైగా జనాభా 35 సంవత్సరాల లోపే ఉన్నారు. ఎంత శాతం? 35 ఇయర్స్ లోపే ఎంత శాతం కలరు? 65% కలరు. 65%. ఏ వయసు వారు? 35 సంవత్సరాల లోపు వారు. 35 సంవత్సరాల లోపు వారు 65% గలరు. కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ నెంబర్ 1, స్వామి వివేకానంద జయంతి ఎప్పుడు నిర్వహించడం జరిగింది? ఆన్సర్ జనవరి 12. క్వశ్చన్ నెంబర్ 2, ఈ ప్రస్తుతం దేశంలో 18 నుంచి 24 సంవత్సరాల వయసు వారు ఎన్ని కోట్ల మంది కలరు? ఆన్సర్ 11 కోట్ల మంది. క్వశ్చన్ నెంబర్ 3, ప్రస్తుతం మన దేశ జనాభా సరాసరి వయసు ఎన్ని సంవత్సరాలుగా ఉంది? ఆన్సర్ 29 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 4, ప్రస్తుతం జనాభాలో 65% పైగా జనాభా వయస్సు ఏ సంవత్సరాలలోపు వారు మాత్రమే కలరు? ఆన్సర్ 35 ఇయర్స్ లోపు కలరు. మరొక ప్రశ్న, మరొక ఆర్టికల్, దానికి కొనసాగింపుగా ఇక్కడ మనకు ప్రదీప్ సాంగ్వాన్ సేవకు మధ్యప్రదేశ్కు మధ్య గుర్తింపు అనే దానిలో ఒకటి, ఈ ప్రదీప్ సాంగ్వాన్ అనే వ్యక్తి హిమాలయాల్లో సందర్శకులు ఏవైనా వ్యర్థ పదార్థాలు పారవేసినప్పుడు వాటిని వీళ్ళు సేకరించి శుభ్రపరిచేవారు. ఇక్కడ చూడండి, ప్రదీప్ సాంగ్వాన్ హీలింగ్ హిమాలయ సంస్థ ద్వారా అతను ఆ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వీరు ఈ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ అభియాన్. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రదీప్ సాంగ్వాన్ అనే వ్యక్తి హీలింగ్ హిమాలయ సంస్థతో కలిసి ఈ వ్యర్థ పదార్థాల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకు ఆర్టికల్లో భాగంగా ఎగ్జామ్ పాయింట్లో మాత్రమే చూద్దాం. ఇటీవల స్వామి వివేకానందకు సంబంధించిన ఒక ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? పుదుచ్చేరి. ఇక్కడ చూడండి, పుదుచ్చేరిలో నిర్వహించిన 25వ జాతీయ ఉత్సవాల్లో భాగంగా నరేంద్ర మోడీ వీటిని ప్రసంగించడం జరిగింది. ఇందులో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేపర్లో అయితే ఏం లేదు. నెక్స్ట్ పేపర్, యువతకు ప్రధాని గురుమంత్రం అనే ఆర్టికల్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ఆజాదీ కా అమృత్ ఉత్సవంలో కార్యక్రమంలో భాగంగా అతని జయంతి జరుపుకోవడం మరింత స్ఫూర్తిదాయకంగా ఉందని వెల్లడించడం జరిగింది. ఈ ఏడాది శ్రీ అరవిందుల వారి 150వ ఉత్సవం. ఇది 150వ ఉత్సవం. శ్రీ అందుల వారి 150వ ఉత్సవం ఏ సంవత్సరం? 2022లో భాగంగా శ్రీ అరవిందుల వారి 150వ జయంతి ఉత్సవం జరుగుతున్నది. అలాగే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూద్దాం, ఇంకా మిగతా అంత అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యువత ఆకాంక్షలకు నూతన వేదిక. ఇక్కడ 29 సంవత్సరాల సరాసరి వయసులో ప్రపంచంలోనే భారతదేశ యువకుల జనాభా అత్యధికం. వరల్డ్ వైడ్ మన దేశం టాప్లో ఉంది. ఏ వయసు వారితో? 29 ఇయర్స్ సరాసరి వయసు టాప్ 1 ఉంది వరల్డ్ వైడ్. అదేవిధంగా చైనా యొక్క సరాసరి వయసు 37, అమెరికా అయితే 45, యూరప్ జపాన్ దేశాల సరాసరి వయసు 48. ఇది చైనా 37, అమెరికా 45, యూరప్ మరియు జపాన్ దేశాలు అయితే 48. అత్యధికంగా యూరప్ మరియు జపాన్ దేశాలకు కలిగి ఉంది. అయితే గణాంకాల ప్రకారం భారత్లో 13 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారు 60 కోట్ల మందికి పైగానే ఉన్నారు. ఏ సంవత్సరం నుంచి? 13 నుంచి 35 కోట్ల మంది, 60 కోట్ల మందిగానే ఉన్నారు.
ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇంతకుముందు ఏవైతే చెప్పుకున్నామో వాటిని రిపీట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొత్త పాయింట్ ఏమంటే, ఈ క్రింది దేశాల్లో అత్యధిక సరాసరి వయసు గల దేశం ఏది అంటే, ఆ దేశ జనాభాలో వారి యొక్క పౌరుల యొక్క జనాభా యొక్క సరాసరి వయసు అనేది 48 ఇయర్స్గా అత్యధికంగా కలిగి ఉంది. ఆ దేశాలను గుర్తించాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ దేశాలు ఏవి? యూరప్ మరియు జపాన్ దేశాలు. నెక్స్ట్ పేపర్, భవిష్యత్తుకు పునాది సాంకేతికత ఆవశ్యకత అనే ఆర్టికల్లో మనకు అవసరమయ్యే క్వశ్చన్స్ అంటూ ఏమీ లేవు ప్రజెంట్ అప్డేట్లో. అదేవిధంగా మరొక లైన్, కళాన్ని సాకారం చేసుకోవడంలో స్వేచ్ఛ. ఇందులో కూడా ఇక్కడ ముద్ర స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాలు ఇచ్చారు, కానీ దానికి సంబంధించిన విధి విధానాలు అయితే ఏమి ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ 2022 నాటికి 40 కోట్ల మంది యువతకు నైపుణ్య భారత కార్యక్రమం ద్వారా శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎన్ని కోట్ల మందికి? 40 కోట్ల మందికి. అదేవిధంగా మరొక పాయింట్ ఇక్కడ మనకి కరెంట్ ఎకానమీలో కూడా సరిపోతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ముద్రా యోజన ద్వారా, దేని ద్వారా? ముద్రా యోజన ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రుణాలను అందించడం జరిగింది? ఏది? కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన అనే పథకం ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఎన్ని కోట్ల రుణాలను అందించడం జరిగింది అనే ప్రశ్నకు 1,86,123 కోట్లు. ఎంత? 1,86,123 కోట్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశం 60,000 కంపెనీలు 75 యూనికార్న్ సంస్థలలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ను కలిగి ఉంది. ఎంత పెద్దది? ప్రపంచంలోనే 3rd ప్లేస్ ఎకోసిస్టమ్ కలిగి ఉంది, స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగి ఉంది. అప్పటికి ఈ మ్యాగజైన్ తయారు చేసిన నాటికి 75 యూనికార్న్ కలవు. ఒక నివేదిక ప్రకారం 2025 నాటికి భారతదేశంలో స్టార్టప్ల ద్వారా 50 లక్షల మంది ఉపాధి లభిస్తాయి. స్టార్టప్ల నుంచి 2025 నాటికి ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయి? 50 లక్షలు. ఏ సంవత్సరం నాటికి? 2025 ఇయర్ నాటికి 50 lakhs ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఓకే, ఇందులో మనకు అవసరమయ్యే క్వశ్చన్స్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ముద్రా యోజన ద్వారా ఎన్ని కోట్ల రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది? ఆన్సర్ 1,86,123 కోట్లు. మరొక ప్రశ్న, ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగిన దేశం ఏది? ఆన్సర్ భారత్. ఆన్సర్ భారత్. ఓకే, అదేవిధంగా ఇటీవల కాలంలో వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ల ద్వారా ఎన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తాయని అంచనా వేయడం జరిగింది? ఆన్సర్ 50 లక్షల మందికి. మనకు ఎగ్జామ్ పేపర్లో మాత్రమే చదువుతున్నాం, మొత్తం సీరియస్ అవసరం లేదు. ఇందులో ఆర్టికల్ నూతన సంవత్సరం నూతన ప్రారంభం అనే ఆర్టికల్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్, మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం ఎక్కడ గలదు? ఆన్సర్ త్రిపుర. మహారాజా బీర్ బిక్రమ్ అనే విమానాశ్రయం ఎక్కడ గలదు? ఆన్సర్ త్రిపుర. ఇందులో మౌలిక సదుపాయాల కల్పన కోసం గణనీయంగా ఖర్చు చేసిన దేశాలు మాత్రమే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అనే ఆర్టికల్ కొనసాగింపుగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అవసరమవుతాయి చూద్దాం. ఇక్కడ చూడండి, కుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయం, నోయిడాలో ఆసియాలో అతిపెద్ద విమానాశ్రయం. ఎక్కడ? నోయిడా ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం. భోపాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే స్టేషన్. వీటన్నిటిని నిర్మించడం జరుగుతున్నది మౌలిక సదుపాయాల్లో భాగంగా. ఇందులో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఎక్కువ ఏం లేదు. మరొక పేపర్, రికార్డు స్థాయిలో 11 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభిస్తున్న తమిళనాడు. ఎన్ని? 11 కొత్త వైద్య కళాశాలలు. అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేదలకు తక్కువ ఖర్చుతో అత్యున్నత నాణ్యమైన వైద్యను అందించిన ఘనత ఆయుష్మాన్ భారత్ సొంతం. ఏ పథకం? ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్. అదేవిధంగా తమిళనాడుకు పలు కానుకలు. దేనికి? తమిళనాడుకు పలు కానుకలు అనే ఆర్టికల్లో కొనసాగింపుగా 4,000 కోట్లతో కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయగా అందులో 2,145 కోట్లు కేంద్ర ప్రభుత్వమే భరించనున్నది. ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక అవసరమైనది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చెన్నై. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ను ఎక్కడ ప్రారంభించారండి? చెన్నైలో ప్రారంభించడం జరిగింది. ఎవరు? నరేంద్ర మోడీ. అదేవిధంగా తిరుక్కురల్ను భారతీయ భాషలు మరియు సహా మొత్తం 100 విభిన్న భాషల్లో అనుసంధానం చేసి ముద్రించడం జరుగుతుంది. దీనిని తిరుక్కురల్ భారతీయ భాషలు సహా మొత్తం 100 విభిన్న భాషల్లో అనువదించి వెల్లడించడం జరుగుతుంది. మరొక పేపర్, కోల్కతాలో చిత్తరంజన్ క్యాన్సర్ చికిత్సాలయాలు 2వ క్యాంపస్ ప్రారంభం అనే ఆర్టికల్లో మనకు అవసరమయ్యే పాయింట్స్. ఇక్కడ మరొక ఆర్టికల్, హీరా మోడల్ ప్రకారం త్రిపురలో అభివృద్ధి. ఇది హీరా మోడల్. ఇక్కడ త్రిపురలో కనెక్టివిటీని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం హీరా అనగా హెచ్ఐఆర్ఏ హీరా అనే ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మోడల్ను అమలులోకి తెస్తుంది. హెచ్ అంటే హైవే, హెచ్ మీన్స్ హైవే, ప్రధాన రహదారులు అన్నమాట. హైవే మీన్స్ ప్రధాన రహదారులు. ఐ అంటే ఇంటర్నెట్, ఐ మీన్స్ ఇంటర్నెట్, ఐ మీన్స్ ఇంటర్నెట్, ఐ మీన్స్ ఇంటర్నెట్. అదేవిధంగా ఆర్ మీన్స్ రోడ్లు మార్గాలు, ఆర్ మీన్స్ రోడ్డు మార్గాలు. ఏ అంటే విమాన మార్గాలు. హీరా మోడల్ ద్వారా త్రిపుర ప్రజలకు భరోసా ఇస్తున్నాను అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. త్రిపుర ప్రజలకు హీరా మోడల్ ద్వారా అభివృద్ధికి కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రంలో హీరా మోడల్ ప్రకారం అభివృద్ధి జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించడం జరిగింది. హీరా మోడల్ ఏ రాష్ట్రంలో? త్రిపురలో హీరా మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ మరొక పాయింట్, మిషన్ 100 విద్యాజ్యోతి పాఠశాలలు ప్రాజెక్ట్ ప్రారంభం. ప్రస్తుతం పనిచేస్తున్న 100 ఉన్నత పాఠశాలన్నీ విద్యాజ్యోతి విశ్వవిద్యాలయాలుగా మార్పు చేసి వాటిలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించడానికి ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ఏ ప్రాజెక్టు? విద్యాజ్యోతి ప్రాజెక్ట్. మిషన్ 100 విద్యాజ్యోతి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 1,20,000కు పైగా విద్యార్థులు లబ్ధి పొందుతారు. 1,20,000, 1.20.
3 సంవత్సరాల్లో 500 కోట్లను ఇందుకు గాను ఖర్చు చేయనున్నది కేంద్ర ప్రభుత్వం. అందులో మరొక పాయింట్ త్రిపుర గ్రామ సమృద్ధి యోజన. త్రిపుర గ్రామ సమృద్ధి యోజన. ఇందులో ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు పలు ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతి ఇంటికి మురుగుదొడ్డి, ఆయుష్మాన్ సౌకర్యం, బీమా సౌకర్యం, కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం, రోడ్ల నిర్మాణం, కుళాయి నీటి ఏర్పాటు మొదలైన సదుపాయాలను కల్పిస్తారు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రిపుర గ్రామ సమృద్ధి యోజన దాని ఉద్దేశాన్ని తెలపండి. ఉద్దేశాన్ని తెలపండి అంటే వీటన్నిటిని గుర్తుంచుకోవాలి. ఏది మౌలిక సదుపాయాలు మనకి ఇంటికి సంబంధించినవి. ఇంటికి మురుగుదొడ్డి, ఆయుష్మాన్ సౌకర్యం, బీమా సౌకర్యం, కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం, రోడ్ల నిర్మాణం, కుళాయి నీటి ఏర్పాటు మొదలైనవి. మనకు ఎగ్జామ్ పాయింట్లో మరొక ముఖ్యమైన పాయింట్ మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం ఎక్కడ కలదు? ఎక్కడ? త్రిపుర రాష్ట్రంలో. ఈ విమానాశ్రయం దక్షిణాసియా దేశాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి తాజాగా ప్రారంభించిన నూతన టెర్మినల్ అనేది ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడంలో వేసిన మొదటి అడుగుగా భావించవచ్చు. అయితే గతంలో దీని పేరు అగర్తలా విమానాశ్రయం అని పిలిచేవారు. దీన్ని అగర్తలా విమానాశ్రయం పేరు దీని తర్వాత 2018లో దీన్ని పేరు మార్చడం జరిగింది. 2018లో దీన్ని పేరు మార్చి మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది. మరొక ఆర్టికల్ ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయం అనే ఆర్టికల్లో మనకు అవసరమయ్యేది ఒలింపిక్స్ లాంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్పోర్ట్స్ ట్రాకులను, స్టేడియంలను నెలకొల్పడం జరుగుతుంది. క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఫుట్బాల్, జావెలిన్ త్రో, డిస్కస్ మొదలైన క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. 540 మంది మహిళా క్రీడాకారులను, 540 మంది పురుషుల క్రీడాకారులను కలుపుకొని మొత్తం 1080 మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి ఈ విశ్వవిద్యాలయంలో సామర్థ్యం ఉంటుంది. ఎక్కడ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం? ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయం. క్రీడా విశ్వవిద్యాలయంలో ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం నిర్మిస్తున్నారు. అవుట్డోర్ క్రీడలను చూడటానికి 30,000 సీట్లను ఏర్పాటు చేస్తారు. ఇందులో మనకి ఈ పాయింట్స్ అన్నీ చదివినా కూడా ఎగ్జామ్లో ఏం ఉపయోగం ఉండదు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూద్దాం. ఓకే, మనకు ఎగ్జామ్ పాయింట్లో ఓన్లీ భారతదేశంలో మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. మరొక ఆర్టికల్ ఉత్తర భారతదేశంలో క్రీడా కేంద్రంగా మీరట్. ఇక్కడ ఉత్తర భారతదేశంలో క్రీడా కేంద్రంగా ఏది మారుతుంది? మీరట్. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేర్చుకుంటున్నాం ఇది కాబట్టి ఇంతటితో అయిపోయింది. మరొక పార్ట్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.